హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. అప్పటికప్పుడుగా రెడీ అయ్యేదైతే సేమియా ఉప్మా లాంటివే కాబట్టి ఈరోజు నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా కాళ్ళు వేపుతున్నాను చూడండి. నేను పొయ్యి మీద పెట్టేసి ఒక వీడియో గుర్తొచ్చింది, అప్పటికప్పుడు తీసుకొచ్చి చేస్తున్నాను. సేమియా కాళ్ళకు దూరగా వేపిన తర్వాత తీసి నూనె పోసి నూనె బాగా వీటెక్కాక ఆవాలు జీలకర్ర కొద్దిగా కొంచెం శనగపప్పు వేసాను. చూడండి, చిట్పట్లు ఆడుతున్నాయి అవి. ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి కోసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. అవి బాగా కొద్దిగా వేగాక తెల్లవారే క్యారేజీలు కడావడు కదా, ఎలాగ పడితే అలాగ చేసేసి పెట్టడమే. నా వీడియోస్ ఎంతమందికి వెళ్తున్నాయి, ఎంతవరకు వెళ్ళింది కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జీడిపప్పు వేసాను. అది బాగా వేపుకొని మార్నింగే కదా, అందువల్ల గబగబా పిల్లలకి జట్లు పక్క టమాటా వేసాను. వేగుతుంది. వాటర్ కూడా వేసాను, తగినంత వాటర్ వేసాను. అది మరుగుతుంది. సేమియా కాళ్ళకి తగినంత వాటర్ చూడండి, అందులోనే సేమియా కాళ్ళు వేసాను. బాగా కొద్దిగా ముక్కితే బాగా పొడిగా వస్తుంది ఉప్మా. వేపుకున్నాం కాబట్టి పొడిగా వస్తుంది. కొలతలు ఏమి పెట్టుకొని ఎప్పుడు అంచనాగా వేసేస్తాను. అంచనా ప్రకారంగా వాటర్ వేసి అంచనా ప్రకారంగా సెమికాలు కూడా వేసేస్తాను. అందుకే మీకు కొలతలు ఏం చెప్పట్లేదు, నేను మామూలుగా వేసాను. టుడే ఈరోజు అది సేమియా ఉప్మా. పొడిగా వచ్చింది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.